friends, Jai Shri Ram, Jai Shri Ganesha. So welcome to another episode of Mass Traveler Seat. So చూస్తారు కదా నేనైతే బావురాయ ఆర్ట్స్కి వచ్చిన అయితే గట్కేసారు లొకేషన్ పెడతాను డీటెయిల్స్లో. సో చాలా ఫాస్ట్గా అయితే మనం ఈసారి 2 షేడ్స్ ఉన్నాయి అన్నీ కవర్ చేస్తా. అయితే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీకు లోపల చెప్తా. లెట్స్ గో. సో ఇందాక మీకు స్పెషాలిటీ అని చెప్పిన కదా, ఏంటిదంటే ఇక్కడ ఆల్మోస్ట్ మన కలరింగ్ వర్క్ అయిపోయి కుందన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట బావురాయ ఆర్ట్స్లో. ఫెస్టివల్కి అయితే మనకు ఆల్మోస్ట్ 50 days ఉంది, బట్ చాలా ఎర్లీగా వర్క్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే అన్న వాళ్ళే 2-3 షెడ్స్ ఉన్నాయి ఈసారి. ఇక్కడ ఒకటి ఉంది, షెడ్ 1 ఉంది, బయట ఇంకొక వేరే షెడ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా వర్క్ చాలా ఎక్కువ ఉంది, అందుకే వర్క్ అనేది మనకు చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ అయిపోవడానికి వచ్చింది ఈ షెడ్లో. సో ఇంకొక షెడ్ అయితే ఫినిషింగ్ వర్క్ అవ్వడానికి వస్తుంది. ఇక్కడ కలరింగ్ వర్క్ అయిపోయింది, ప్లస్ కుందన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది కొన్ని విగ్రహాలకి. సో ఒక్కసారి ఇక్కడ విగ్రహం చూద్దాం మనము, కుందన్ వర్క్ ఎంత బాగుందో. సో మనకు వేదాంత ఆర్ట్స్ లాస్ట్ ఇయర్ ఎవరైతే బాహురాయ ఆర్ట్స్కి సపోర్ట్ చేశారో వర్క్ చేయడానికి, ఈ ఇయర్ కూడా వాళ్ళే చేస్తున్నారు. కాకపోతే ఈసారి ఇంకా లాస్ట్ ఇయర్ కంటే కూడా హెవీ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ విగ్రహం చూపిస్తున్నాం మీకు. మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉంది, కలరింగ్ అయిపోయింది, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ అండ్ కలరింగ్ ఒక్కటే ఉంది. సో మనం చూడవచ్చు తొండ మీద ఎంత నీట్గా అయితే వర్క్ వచ్చింది. సో మ్యాక్సిమం మనం కుందన్ వర్క్ చూస్తాము వేరే విగ్రహాలకి, బట్ ఇది ఒక హ్యూజ్ అంటే చాలా హెవీ వర్క్ అనమాట ఇది. సో ఇది కూడా ఒక డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ కుందన్ వర్క్లో. సో మనం చూడొచ్చు ఇక్కడ అన్నీ డిఫరెంట్ ఏదైతే గణేషునికి కుందన్ వర్క్ అయితే వేస్తారో అవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్మేడ్ రెడీ చేస్తున్నారు అనమాట. ఇవి చేసి దాని తర్వాత మన గణేషునికి అయితే ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మనమైతే వీళ్ళు ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు కలర్ కాంబినేషన్స్ అన్నీ సెట్ చేసి చాలా డీటెయిల్డ్గా అయితే వర్క్ చేసి దాని తర్వాత ఈ ప్యాచ్ వర్క్ అనేది మొత్తం మన గణేషునికి అయితే ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మనం ఇందాక చూసినాం కదా తొండంకి ఎట్లయితే వచ్చిందో, సో అదే అనమాట ఫైనల్ అవుట్పుట్ వచ్చేది. సో మనకి కిషోర్ భాయ్ ఇంకా నితేష్ భాయ్ ఉన్నారు. లాస్ట్ టైం కూడా అన్న వాళ్ళతో ఒక వీడియో అయితే చేసిండే అనమాట. भाई जय श्री राम, वेलकम टू 2025. सो लास्ट ईयर भी आपसे एक वीडियो बनाया था मैं, तो सब आपका काम देखे थे. సో వేదాంత ఆర్ట్స్ है ना आपका? నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ కూడా చేసిండే కొన్ని రీల్స్కి వేదాంత ఆర్ట్స్కి. సో అన్న వాళ్ళు అయితే ఈసారి చాలా ఎర్లీగా వచ్చారు. भाई बताइए कब कितने दिन से काम स्टार्ट हुआ है यहाँ पे? अभी 3-4 दिन हो गया है स्टार्ट हुआ है. ये बार ज़्यादा जल्दी कर दिया है स्टार्ट. अब इस बार हैदराबाद में सिर्फ यही कर रहे हैं आप कुंदन वर्क, और कहीं कर रहे थे? नहीं, अभी अन्ना का ही अंडर में 2 प्लेस है. हाँ. 2 का वर्कशॉप है, उधर जाने का इसके हिसाब से हम लोग जल्दी आ गए. तो आप हैदराबाद में कर रहे हैं, मुंबई में, बॉम्बे में भी कुछ कर रहे हैं? नहीं, बॉम्बे में नहीं कर रहे, हैदराबाद. पूरा हैदराबाद इस बार? ये बार हैदराबाद. సో అన్న అయితే ఈసారి ఓన్లీ హైదరాబాద్లో వేస్తున్నాడంట. చాలా బ్యూటిఫుల్ కుందన్ వర్క్ అయితే ఇస్తున్నారు. సో ఇందాక మీకు ఈ వీడియో కంటే ముందు ఒక క్లిప్ అయితే పెట్టిన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు డీటెయిల్గా, ఎట్లయితే ఒక్కొక్క చిన్న డీటెయిలింగ్ వర్క్ కూడా వేసి దాని తర్వాత అది అనేది మన గణేషునికి మొత్తం ప్యాచ్ పెడతారనమాట. సో और भैया आप बताइए इस बार यहाँ पे कैसा लग रहा माहौल? लास्ट टाइम भी आप किए थे, सो इस बार डिफरेंस क्या है? ये बार डिफरेंट बोले तो सब मॉडल्स जो अन्ना ने डाला ना वो सब यूनिक है, अलग अलग पैटर्न है. वैरायटी बहुत डाला है उन्होंने मूर्ति में. సో డిఫరెంట్ మూర్తి है इस बार. मूर्ति है. సో అదే అన్న ఫస్ట్ రాగానే గుర్తుపట్టి అడిగిండు. वैसा कॉन्सेप्ट भी हम कर सकते हैं इसी बार है. अच्छा. लेकिन वो मंडल उतना रिस्पॉन्स देना मांगता है. अच्छा. अगर कोई मंडल हमको बोले कि हमारा ये गणेशा है तो वो हिसाब से हम कॉन्सेप्ट करने का है हमको, तो उसको यूनिक कॉन्सेप्ट दे सकते हैं हम. అచ్చా. సో ఎవరికైనా కుందన్ వర్క్లో ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి అంటే వీళ్ళతో మాట్లాడి దాని ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి. సో మీరు అది పే చేయగలిగితే వాళ్ళు ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు కూడా మీకు చేస్తాము అని చెప్తున్నారు. సో అన్న రాగానే ఫస్ట్ నన్ను ఒకటి అడిగిండు, మీ గణేష్ ఏది అని అడిగిండు. బట్ ఈసారి మేము ఇక్కడ బుక్ చేయలేదు, ఎందుకంటే ఉమేష్ అన్న కొంచెం మాకు టైం పెట్టిండు అనమాట. ఆ టైంలో బుక్ చేస్తేనే ఇస్తామని. మాకు లేట్ అయిపోయింది, ఇక్కడ ప్లేస్ కూడా లేదు, షెడ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఉమేష్ అన్న అయితే మాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, చేస్తా అని, బట్ మాకే టైం దొరకలే ఇక్కడ రావడానికి. సో ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. भाई ठीक है, आप काम करिए, फिर नेक्स्ट वीडियो में आएंगे तो डेफिनेटली हर मूर्ति के बारे में बात करेंगे. तब तक और भी काम में आगे बढ़ेगा. वैसे अभी एक मंडल है, कल मिला था
वो उसका शिव पार्वती का गणपति है, तो उन्होंने बोला है तो उनका उनको ज़रा यूनिक डालना है, यानी शंकर के भगवान के रिलेटेड अच्छा यूनिक करने के लिए वो बोले। ठीक है, तो आप concept वो डालेंगे करने के तो- बाद में हाँ। अपन फिर एक बार उसका भी पूरा वीडियो वो बनाएंगे, एक अभी डिटेल मूर्ति- वीडियो मूर्ति बनाएंगे रेडी भी आपका। नहीं हुआ है अन्ना की तरफ से, हाँ अन्ना की तरफ से रेडी हो जाएगा तो उसका काम चालू कर देंगे। ज़रूर ज़रूर, एक बार वो होने के बाद में अपन उसका पूरा डिटेल ब्लॉग बना के वो भी अपन ఛానల్ पे डालेंगे। జై శ్రీరామ్। సో ఇక్కడ చూద్దాము ఒకసారి, మనకి 10 ఫీట్స్ ఈ షెడ్ అనేది పర్టికులర్గా ఒక హైట్ రిలేటెడ్ ఏం లేవన్నమాట. మనకు 12 ఫీట్స్, 13 ఫీట్స్, 15 ఫీట్స్, 20 ఫీట్స్, 18 ఫీట్స్ విగ్రహాలు అన్నీ ఈసారి అయితే అన్న యూనిక్ ప్యాటర్న్స్ తీసుకొని అయితే వేస్తున్నాడు. సో ఈసారి అదే అన్నమాట కాన్సెప్ట్ అన్నది, అందుకే మీరు చూసుకుంటే మ్యాక్సిమం విగ్రహాలన్నీ కూడా బుక్డ్ ఉన్నాయి. చాలా మటుకు స్కెచ్ తీసుకొని చేసినవి ఉన్నాయి, అండ్ చాలా మటుకు అన్న డిజైన్స్ వేసి మన ఉమేష్ అన్న వేసి మరి కస్టమర్కి సేల్ చేసినవి అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇది అన్నీ కూడా ఒక్కొక్కటి యూనిక్ ప్యాటర్న్స్. ఇవి అన్నీ ఇప్పుడు మీకు ఒక షార్ట్ వీడియో లాగా చూపిస్తున్నా, ఎందుకంటే పెయింటింగ్ వర్క్ దగ్గర పడ్డది కాబట్టి. సో వన్స్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఒక ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ విగ్రహం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తా పక్క. బట్ అప్పటివరకు అయితే మనకి ఈసారి ఇవన్నీ బుక్ అయిపోయిన మోడల్స్ కాబట్టి మీకు అన్నీ ఒకసారి చూపిస్తున్నా, కొత్త మోడల్స్, అండ్ దట్ టు విత్ పెయింటింగ్ వర్క్, హాఫ్ పెయింటింగ్ వర్క్ అయినాయి కాబట్టి. సో ఇక్కడైతే ఇంకా మనకి సిట్టింగ్లో కానీ స్టాండింగ్లో కానీ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తము. సరే చాలా అంటే చాలా డీటెయిల్గా చేస్తున్నారు వర్క్ కూడా. సో ఇక్కడ వచ్చేసి మీకు చెప్పిన అది ఇందాక, ఈ స్టాండింగ్ విగ్రహం అయితే మనకు ఆల్మోస్ట్ 18 ఫీట్ హైట్ అయితే ఉందన్నమాట. సో అట్లనే ఇక్కడ ఇది 6 హ్యాండ్స్, చాలా పెద్ద విగ్రహం ఉంది సిట్టింగ్లో, అండ్ చాలా బ్రాడ్ ఉంది. మనకు ఆల్మోస్ట్ విడ్త్ వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఉంది. సో ఒక్కొక్కటి ఇక్కడ మంచి కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, బట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు మనకి అంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ తెలియదు. ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొకటి గ్లోబ్ మీద మన గణపతి తాండవం వేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఇంకొక వినాయకుడు స్టాండింగ్ మోడల్ ఇది కూడా. సో ఇవి వచ్చేసి ఒక 16 ఫీట్ హైట్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మనకి కుమారస్వామి బ్యాక్గ్రౌండ్, కింద నెమలి వాహనం. సో ఇదైతే ఉమేష్ అన్న దగ్గర ఇదొక డిఫరెంట్ విగ్రహం ఇది. ఈసారి అన్న చాలా పర్టికులర్గా ఈ విగ్రహం అయితే చేపిస్తున్నాడు. మంచి స్కెచ్ అనమాట ఇది. మనకి చూసుకుంటే విష్ణుమూర్తి, సో ఇక్కడ నామం చూసుకోవచ్చు విష్ణుమూర్తి అనమాట, పైన కిరీటం అండ్ ఆల్. అండ్ ఇక్కడ గణపతి మనకి బాల్ గణపతి అనమాట, చాలా క్యూట్ ఉన్నాడు గణేశుడు. ఇంకా వర్క్ అయితే చేస్తున్నాడు అన్న. దీనికి చూస్తే హ్యాండ్ వర్క్ కంప్లీట్, ఇదంతా హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి తొండం అటాచ్ చేస్తున్నారు. అండ్ విష్ణుమూర్తి మీద అయితే మన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఫైనల్లీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఎట్లా వస్తుంది అనేది మనం ఇంకా వెయిట్ అయితే చేసి చూడాలి కొన్ని డేస్. సో ఒక్కసారి తొండం వర్క్ చూస్తే ఎంత డీటెయిల్గా చేస్తున్నారో మనకు తెలుస్తుంది. సో అట్లే ఇక్కడైతే వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది కూడా మనకి ఇంకొకటి కుమారస్వామి స్టైల్లో అనమాట. సో కింద ఇది నెమలి అనమాట, సేమ్ అన్ని అస్త్రాలతోటి 8 హ్యాండ్స్ తోటి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ విగ్రహం కూడా. సో అట్లే ఇక్కడ ఇది కూడా, దీనికైతే బ్యాక్గ్రౌండ్ కూడా అటాచ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోయింది. మనకు 2 సైడ్ల గణపతికి ఇద్దరు మాత వచ్చారు. సో ఇవన్నీ మనకి ఇంకొకసారి ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది కంప్లీట్ అయిన తర్వాత. సో స్టే ట్యూన్. పక్కన ఇంకొక షెడ్ ఉంది, అది కూడా కంటిన్యూ చేస్తాయి ఇదే వీడియోలో, చూడండి అందరూ. సో ఇది వచ్చేసి మనకు బౌరాయట్స్ సెకండ్ షెడ్ అనమాట. ఇక్కడైతే మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఒక యూనిక్ కాన్సెప్ట్. రామ్ రామ్ సతీష్ భాయ్. तो सतीश भाई ये विग्रह में ये एलिफेंट इधर एशियन सतीश भाई ने. सो भाई कैसा लग रहा है आपको यहाँ पे काम करके? मज़ा आ रहा है। कितने साल से आप ये काम में? हम यार 45 ईयर्स 45 ईयर्स पहले मुंबई में कर रहे थे आप? बॉम्बे करते हैं। बॉम्बे में अन्ना बॉम्बे ले हाँ जे स्कूल ऑफ आर्ट జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో అన్న జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి అయితే బాంబే నుంచి ఇక్కడ వచ్చి చేస్తుండ్రు. సో అన్న ఇందాక మాకు చెప్తున్నా అనమాట, ఎలిఫెంట్ నేనే వేసిన అని చెప్పి. సో ఆర్టిస్ట్ కళ్ళలో ప్రౌడ్నెస్ అయితే చూడొచ్చు ఆయన చేసిన వర్క్ అని చెప్పి. సో भाई बहुत सुंदर है आपका काम ये. सो आप इसलिए आपको हमारे चैनल में हमारे सब्सक्राइबर्स को बता रहे हम ये. అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది జటా వచ్చి మనకి శివుడు స్టైల్లో ఉన్నాడు మన గణేశుడు. సో ఇది ఒక ధ్యానం చేస్తున్న స్టైల్ అయితే ఉంది, డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నాయి. ఫైనల్ అవుట్పుట్ అయితే మనకు మొత్తం వచ్చినాక తెలుస్తుంది. సో అట్లా ఈ షెడ్లో చూస్తే అయితే ఇక్కడ చాలా వర్క్ అయితే ఇప్పుడు జరుగుతుంది. మనకు షెడ్ 1లో ఎట్లయితే ఫినిషింగ్ అయి పెయింటింగ్ వర్క్ అవుతుందో, ఇక్కడ పెద్ద విగ్రహాలు అన్నీ కూడా అయితే మనకి ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ యూనిక్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇదొక కాన్సెప్ట్ ఉంది కింద మొత్తం మనకు సాగర మర్దనం స్టైల్లో
కింద స్నేక్ అండ్ పైన గణేశుడు నిల్చొని అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే అయితే అన్ని హ్యూజ్ విగ్రహాలు. భాయ్ రామ్ రామ్, భాయ్ కిतना హైట్ है मूर्ति का? 14 ఫీట్ ఈ 14 ఫీట్ విగ్రహం అంట. అన్న వాళ్ళు ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో అట్లే ఇక్కడ చూసుకుంటే మనకి వెనకాల శివుడు పార్వతి. యాక్చువల్లీ మనకి చాలా కంజెస్టెడ్ ఉంది ప్లేస్ ఈసారి. సో వన్స్ మనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఏవైతే కట్టెలు ఇవన్నీ ఉన్నాయో ఇది తీసేసిన తర్వాత అయితే దీని మీద ఒక డీటెయిల్డ్ వ్లాగ్ చేద్దాం ఈ షెడ్కి పర్టికులర్గా. ఎందుకంటే ఇక్కడ చూపించాల్సిన చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ చాలా కొత్తదనం ఉంది ఈసారి వర్క్లో కూడా. అండ్ అట్లే మనకి డిఫరెంట్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ చిన్న విగ్రహాలు ఒక 2 వేస్తున్నాడు అన్న, అవి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా. సో ఇక్కడ విగ్రహం ఉంది, ఇది ఇయర్ది కాదు బట్ లాస్ట్ ఇయర్ది. బట్ చూడొచ్చు ఎంత నీట్గా అయితే ఉంది, ఇంకా వర్క్ కూడా. సో ఇది ఒక లాస్ట్ ఇయర్ విగ్రహం కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వేస్తున్నారు. సో ఇది హాఫే చూపిద్దాము, ఎందుకంటే గణేశుడు మాత్రం ఫినిషింగ్ అయిపోయింది, చాలా బాగుంది గణేశుడు మాత్రం సిట్టింగ్ పొజిషన్లో. సో ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనకు తెలియదు. సో అందుకే అది అట్లా చూపించడం నాకు ఇష్టం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది లోపల. సో ఇది ఇప్పుడు రివీల్ చేయాలో లేదో నాకు కూడా తెలియదు, బట్ నేనైతే చూపిస్తున్నా. సో ఇది కంప్లీట్ అవుట్పుట్ వచ్చే వరకు మనకు కూడా తెలియదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 4 హెడ్స్ వచ్చేసి గణేశుడు ఆల్మోస్ట్ పడుకొని అయితే మనకు 10 ఫీట్స్ ఉందన్నమాట. చాలా విడుతుంది, చాలా అంటే చాలా విడుతుంది. సో గణేశుడు కూడా కంప్లీట్ ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. మనం చూసుకుంటే ఇదంతా టెక్స్చర్ లాగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ట్రై చేస్తున్నారు. సో మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీని మీద ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం, అంటే డీటెయిల్గా మళ్ళీ ఇంకొక వ్లాగ్లో యాడ్ చేద్దాము. సో ఫార్ అయితే ఇంతే చూపిస్తా, లెట్స్ గో. సో మీకు సెకండ్ షేడ్ అన్నా కదా ఇందాక ఏదైతే చూపించిన యూనిక్ మోడల్స్, ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. మనకి ఇంకా వర్క్ అవుతున్నాయి. సో ఇవి కూడా ఫినిషింగ్ వర్క్ అయిపోతుంది వెరీ సూన్. ఇంకొక 1-2 వీక్స్లో ఇది కూడా షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, హ్యూజ్ పెద్దవి అనమాట విగ్రహాలు. సో వన్స్ అది కూడా అయిపోయిన తర్వాత మీ అందరికీ ఇంకొక డీటెయిల్ వ్లాగ్ మనం చేసినప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 2లో అయితే మొత్తం కవర్ చేద్దాము. సో అప్పటి వరకు అయితే లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. చాలా వ్యూస్ వస్తున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోస్కి. అట్లనే వేరే వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.